సోమవారం ఓ ప్రముఖ దినపత్రికలో లోకం చూడకనే అనంత లోకాలకు అనే వార్త కథనంపై కడప జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ లేదా అబార్షన్లు చేయడం చట్టరీత్యా నేరమని, అందుకు సంబంధించి తమకు ఆధారాలు లభిస్తే సదరు స్కానింగ్ సెంటర్ లేదా డాక్టర్లపై కేసులు నమోదు చేసి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా వారి వైద్య సర్టిఫికేట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు పేపర్లో ఇది లింగ నిర్ధారణ, ఇది లోకము చూడకనే అనంత లోకాలకు అనేది ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. దాని మీద ఏదన్నా దొరికితే గనక మేము కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద పక్కా ప్రూఫ్స్ దొరికితే గనక కఠిన చర్యలు తీసుకుంటాము. అట్లాగే మేము ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని స్కానింగ్ సెంటర్స్, పొద్దుటూరులో మీరు 80 హాస్పిటల్స్ ఉన్నాయి, 30 దాకా స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి. అట్లే జమ్మలమడుగులో 6-7 దాకా స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ మేము విజిట్కి వెళ్తాము. విజిట్కి వెళ్ళి అవన్నీ పరిశీలిస్తున్నాము. వాళ్ళ రిజిస్ట్రేషన్స్ అన్నీ చూస్తున్నాము. అట్లే PCPND యాక్ట్ కింద మేము ప్రతి 2 నెలలకు ఒకసారి మీటింగ్ కూడా జరుపుతున్నాము. మా జమ్మలమడుగు డివిజన్లో RDO గారి మేడం ఆధ్వర్యంలో జమ్మలమడుగు డివిజన్లో మేము మీటింగులు జరిపి అందరికీ అవగాహన కలగజేస్తున్నాం. దాని గురించి ఈ స్కానింగ్ సెంటర్స్ లింగ నిర్ధారణ చేయకూడదన్న ఉద్దేశంతో ప్రైవేట్ డాక్టర్లను, గవర్నమెంట్ డాక్టర్స్ను అందరికీ మేము అవగాహన కలగజేస్తున్నాము. అట్లే ప్రతి PSCలో మెడికల్ ఆఫీసర్స్, ANMs, ఆశాలకు ప్రతి ఎవ్రీ మంత్ జరిగే మీటింగుల్లో వాళ్ళు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ఇది PCPND యాక్ట్ కింద అవగాహన ప్రజలు కల్పిస్తున్నారు. అది మేము మోటివేట్ చేస్తున్నాము. వాళ్ళు వెళ్తున్నారు కూడా. ఆశాలు వెళ్ళి వీటి PCPND యాక్ట్ గురించి వాళ్ళకి అవగాహన చెప్తూ ఉన్నారు. అవును, ప్రతి నెల మేము ఎక్కడ అబార్షన్, సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ జరిగిన పేషెంట్ల లిస్ట్ తీసుకొని మేము ప్రతిదీ ఆడిట్స్ చేసి మళ్ళీ DMHO గారికి ఇవ్వటం జరుగుతుంది. మేము ఇది ఏప్రిల్, మే, జూన్ 3 months ఆడిట్ చేశాము సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్ గురించి. దాని యొక్క రిపోర్ట్ DMHO గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈరోజు చూసాము ఉదయము. దాని గురించి మేము ఇమీడియట్ గా యాక్షన్ కూడా తీసుకున్నాము. వెళ్ళారు మా వాళ్ళు. మేము డెకాయిడ్ ఆపరేషన్స్ అని కొన్ని జరుపుతాము. వీటి మీద నెలకు ఒకసారి చేస్తూ ఉంటాము. మాకు అనుమానాస్పదంగా ఉన్న హాస్పిటల్స్ మీద మేము డెకాయిడ్ ఆపరేషన్స్ చేస్తాము. దాంట్లో గిన నిర్ధారణ అయితే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. అవి కూడా ఏం చర్యలు, వాళ్ళు 10,000 నుంచి 50 రూపాయలు డబ్బులు కట్టేది ఉంటుంది. ఒకవేళ నిర్ధారణ అయ్యి మాకు ప్రూఫ్స్ సహా దొరికితే కనుక 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేస్తాము. ప్లస్ వాళ్ళకు ఉన్న ఏదైనా సర్టిఫికేట్స్, డాక్టర్స్ వాళ్ళు చదివిన చదువు సర్టిఫికేట్స్ కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది, క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. చేస్తున్నాము, దర్యాప్తు చేస్తున్నాము. మాకు సరైన ఆధారం దొరకటం లేదు. దొరికితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం.